చరిత్రకైనా సరే తొలి అడుగు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే తెలుగు సినిమా చరిత్రకి ఈ ఫస్ట్ రీల్ అనేది తొలి అడుగులు ఎలా పడ్డాయి, తెలుగు సినిమా చరిత్రకే కాదు మిగిలిన భాషల చిత్రాల్లో కూడా తొలి అడుగులు ఎలా పడ్డాయి, మన పునాదుల గట్టితనం తెలిపేందుకు ఒక సినీ పాత్రికేయుడు, సినీ విమర్శకుడు చేసిన ప్రయత్నం ఇది. అలాంటి రెంటాల్ జయదేవ్ గారు ఈరోజు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే కుమార్ సార్. చాలా హ్యాపీగా ఉంది. అంటే సినిమా మీద మీకున్న ప్రేమని పర్సనల్గా తీసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. మద్రాసులో మనం తిరిగేటప్పుడు చిన్న చిన్న విజువల్స్ కూడా తీసుకునేవాళ్ళు. సినిమా మీద ప్రేమ, ఆపేక్ష అంటారు కదా, అది ఎప్పటికీ తరగకుండా ఇప్పుడు ఈ బుక్ రూపంలో వచ్చింది. ఈ బుక్ పరిశోధన చేయటం అనేది అంత తేలికైంది కాదు. చాలా రీసెర్చ్ చేయాలి. అంటే రీసెర్చ్కి మనకు గూగుల్కి అందని ఇన్ఫర్మేషన్ చాలా ఈ బుక్లో మీరు నిగూఢపరిచారు. అది మనకి ఆడియన్స్కి అందించబోతున్నారు. ఈ పరిశోధన ఎలా సాగింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ బుక్ తీసుకురావడం? దాదాపుగా ఇది 25 ఏళ్ల పరిశోధన అండి. అంటే నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో నా మొట్టమొదటి పరిశోధనాంశం కింద సినిమాని తీసుకున్నాను 2000 ప్రాంతంలో. 2000 ప్రాంతంలో మొదలుపెట్టిన 1999, 2000 ప్రాంతంలో అప్పుడు మొదలైన పరిశోధన. నిజానికి కొన్నేళ్ళు చేసిన తర్వాత మా గైడు పరిశోధనకి టైం అయిపోతుందని చెప్పేసి అలా అనివార్య కారణాల వల్ల నేను పరిశోధనాంశాన్ని మార్చి వేరే పరిశోధనాంశంతో డాక్టరేట్ అయితే పూర్తి చేశాను. కానీ అప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ పరిశోధన దాదాపు ఇప్పటికి 25 ఏళ్లుగా చేస్తున్నటువంటి కృషికి ఇది నిదర్శనం అనమాట ఈ పుస్తకం. అందుకని మొట్టమొదటి తెలుగు టాకీ ఏమిటి, మొట్టమొదటి తమిళ టాకీ ఏమిటి, మొట్టమొదటి కన్నడ టాకీ ఏమిటి, మొట్టమొదటి మలయాళ టాకీ ఏమిటి, భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి టాకీలు అంటే వీటన్నిటి గురించి కూడా మన తొలి మూకీల నుంచి టాకీల వరకు సినిమా ఎలా మారుతూ వచ్చింది, మారిన తర్వాత ఏ భాషలో ఎటువంటి మొట్టమొదటి సినిమా వచ్చింది, మన చరిత్రలో ఎన్నో తప్పులు ఉన్నాయి. ఎన్నో తప్పులు అంటే అవి తప్పులు ఫలానా వాళ్ళు రాశారు అని కాదు, మనకి పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అనేక అంశాల్లో ఇప్పటికీ తేలని అంశాలు ఉన్నాయి. అది మొట్టమొదట మనం భక్త ప్రహ్లాద పూర్తి తెలుగు టాకీ అంటాము. పూర్తి తెలుగు టాకీ అంటే ముందే కాళిదాస్ అనేటువంటి ఒక చిన్న సినిమా 4 ఏళ్ల సినిమా వచ్చింది. అది పూర్తి తెలుగు డైలాగులతోనే ఉంది. కాబట్టి 1931లోనే మన తెలుగు సినిమా తెర మీద మాట పాట వచ్చిందని చెప్పేసి ఒక ప్రైమరీ రీసెర్చ్ కూడా ఈ పుస్తకంలో ఉంటుంది. అట్లానే కన్నడంలో తొలి టాకీకి హీరోయిన్ ఎవరు అంటే ఇవాళకి మనం కన్నడ చరిత్ర పుస్తకాల్లో చూసినా కూడా వాళ్ళు వేరే ఏదో 1934లో కన్నడ తొలి టాకీ సతీశిలోచన వస్తే ఆ హీరోయిన్ బదులు 1947లో వచ్చినటువంటి హీరోయిన్ని ఇవాళ మీరు కన్నడ సినిమా చరిత్ర ఎవరు చూసినా కూడా ఆ వేరే తప్పు హీరోయిన్ ఫోటో వేస్తూ ఉంటారు. కానీ అసలైన హీరోయిన్ ఎవరు, ఆవిడ ఏమిటి, ఆవిడ జీవితం ఏమిటి అనేది మొత్తం ఈ పుస్తకంలో రాయడం జరిగింది. అట్లానే అనేక అంశాలు. భక్త ప్రహ్లాద అంతకు ముందు వరకు నేను పరిశోధన చేయడానికి ముందు వరకు 2011లో 1931 సెప్టెంబర్ 15న అని చెప్తూ వచ్చేవాళ్ళు. కానీ అది పొరపాటు. 1932 ఫిబ్రవరి 6న మన పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద రిలీజ్ అయిందని చెప్పేసి 2011లో నేను నిరూపించినప్పుడు ఆ సంవత్సరం నాకు ఉత్తమ సినీ విమర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు నంది అవార్డు కూడా ఇచ్చింది. అంటే ఇలాంటి ఎన్నో అంశాలు దీనిలో ఉన్నాయి. అంటే మీ ప్రస్థానం చూసుకుంటే ఇండియా టుడేలో మీరు చేసిన విమర్శనాత్మక కథనాలు కావచ్చు, విశ్లేషణలు కావచ్చు, సినిమా రివ్యూలకు ఒక సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అనుకోవాలి. అలాంటి ఫ్యాన్ బేస్ ఉండేది. మీరు ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా గుర్తు చేస్తారు. మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు సినిమా గురించి మంచో చెడో, అది చెడైనా పర్లేదు చెప్పండి అని చెప్పారు. ఎందుకని ఈ మధ్య మీ నుంచి మేము సినీ విశ్లేషణలు కానీ వీటి ఎందుకు చూడలేకపోతున్నాం? అంటే ఇప్పుడు జీవితంలో ముందుకు వెళుతున్న కొద్దీ మనం ప్రయాణంలో కొన్ని వదులుకుంటూ కొన్ని కొత్తవి చేర్చుకుంటూ వస్తాం. కాబట్టి ఇప్పుడు వేరే ఒక ఉన్నత స్థానంలో ఉండి ప్రతిరోజు నేను జాతీయ అంతర్జాతీయ అంశాల మీద పత్రికలో సంపాదకీయాలు రాసే స్థానంలో నన్ను కూర్చోబెట్టేప్పటికీ కొద్దిగా దానికి దీనికి కొద్దిగా టైం పాబంది అంటాం కదా, అది వస్తూ ఉంది. కానీ ఇప్పటికీ నీకు తెలుసు కుమార్ గారు, మీరు మనిద్దరం, నేను శుక్రవారం వస్తే నా ఆఫ్ శుక్రవారం నాడే తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి శుక్రవారం నాడు మాకు ప్రసాద్ ఐమాక్స్ అనేది మాకు దేవాలయం లాంటిది. ప్రతి శుక్రవారం నాడు అక్కడికి వెళ్ళాలి, ప్రతి శుక్రవారం నాడు సినిమా చూడాలి, సినిమా గురించి మాట్లాడాలి, సినిమా గురించి తెలుసుకోవాలి, సినిమా గురించి 10 మందికి చెప్పాలి. ఇప్పటి వరకు మనం మర్చిపోతున్నటువంటి మన సాహిత్య చరిత్ర కానివ్వండి, సినిమా చరిత్ర కానివ్వండి, మన సంస్కృతి చరిత్ర కానీ భావితరాలకి నాకు తెలిసినంత వరకు ఏదైనా అందించాలనేటువంటి ప్రయత్నం. అంటే ఈ పరిశోధనలో మీరు చాలా మీ బుక్ చదువుతున్నప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయే కొన్ని అధ్యాయాలు ఉంటాయి. కానీ ఈ పరిశోధన చేస్తున్నప్పుడు ఒక సినిమా లవర్గా మీకు కలిగిన ఫీలింగ్స్ ఏంటి? అంటే నిజానికి ఎన్నో రోజులు ఒక్కొక్క అంశం తెలుసుకోవడం కోసం ఎంతో శ్రమ ఉంటుందండి. ఇది ఒక పక్కన అంటే ఒక లైబ్రరీ కాదు, భారతదేశంలో ఢిల్లీ, బాంబే, పూణే, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి ఇలా తిరగని ఊరు లేదు, వైజాగ్, మద్రాస్,
తిరగని ఊరు లేదు, చూడని ప్రాంతం లేదు, ఎక్కడైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ చిన్న ఇన్ఫర్మేషన్ తోటి అంటే నా కోసం కాదు ఇది, మన తెలుగు వాళ్ళ చరిత్ర నిలబడాలి, మన తెలుగు వాళ్ళ గురించి, మన తెలుగు వాళ్ళ గొప్పతనం ప్రతి మందికి తెలియాలి. అందులోనూ సినిమా అనగానే ప్రతి ఒక్కరికి, కుమార్ గారు మీకు తెలుసు చాలా చులకన, ప్రతి ఒక్కరికి సినిమా కావాలి, ప్రతి ఒక్కరికి సినిమా గురించి వార్తలు కావాలి. కానీ అదే సినిమా గురించి మాట్లాడడం అంటే అదేదో చిన్న చూపు కింద, సినిమా గురించి రాసేవాళ్ళంటే అదేదో తక్కువ శ్రేణి వ్యక్తుల కింద చూస్తుంటారు. సినిమా వాళ్ళని తేలిగ్గా అనేస్తారు. సినిమా వాళ్ళని తేలిగ్గానే, సినిమా వాళ్ళంటే అంత తేలిక కాదు, సినిమా అనేది అంత తేలికైన విషయం కాదు. సినిమా అనేది ఒక కళే కాదు, సినిమా కళ, వ్యాపారము, మన సంస్కృతాలకు. ఇవాళ మనం ఈ కట్టుబొట్టు వేసుకుంటున్నామంటే దానికి కారణం ఒకప్పుడు మీకు తెలుసు, వాణిశ్రీ జూకాలు, వాణిశ్రీ బ్లౌజులు. అంటే మనం మొత్తం మన సంస్కృతిని మార్చేసేటువంటి ప్రభావం తగ్గేదేలే అని వాళ్ళు అంటున్నారు పిల్లలు. అంటే కనుక సినిమా తాలూకు ప్రభావం, అంటే సినిమాని మీరు అవిస్మరణీయమైనటువంటి భాగం మన జీవితంలో, కాబట్టి దాన్ని విస్మరించకూడదు. ఎట్ ది సేమ్ టైం సినిమా తాలూకు మంచి చెడు చెబుతూనే సినిమా తాలూకు ప్రభావాన్ని మనం ఏ రకంగా మనం నియంత్రించుకోవాలి, ఎంతవరకు దానిలో మంచిని తీసుకోవాలని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవాలంటే గత చరిత్ర తెలియకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా రేపు భవిష్యత్తును నిర్మించుకోలేము. కాబట్టి గతంలోని పాఠాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ వెళ్ళడం కోసమే ఈ చరిత్ర రాసినటువంటి ఈ ఫస్ట్ రీల్ పుస్తకం. ఈ ఫస్ట్ రీల్తో ఆగకుండా మీ ప్రయాణం ఇంకా ఈ రచనల వైపు కొనసాగాలని, మీ నుంచి అంటే చాలా ఇన్ఫర్మేషను అట్ ద సేమ్ టైము ఒక ఆహ్లాదకరంగా ఉండే రచనా శైలి మీ సొంతం. అంటే ఈ సబ్జెక్ట్ ఏదైనా సరే అది పాఠకుల చేత చివరికంటూ దాన్ని చదివించడం అనేది అందరికీ సాధ్యమైనది కాదు. అది మీ శైలి, మీ శైలిలో మరిన్ని బుక్స్, మరిన్ని ఇలాంటి రచనలు ఈ ఫస్ట్ రీల్తో ఆగకూడదు, ఇది 100 రీల్ వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా మరిన్ని రచనలు చేయడానికి నేను కృషి చేస్తాను. ఆయనే ఆదేశించిన తర్వాత ఒక పెద్ద రచయిత, నేను ఖచ్చితంగా అది పాటించడానికి కృషి చేస్తాను. అదే సమయంలో ఈ మన తెలుగు వాళ్ళు సినిమాల్లోకి వచ్చి మరికొద్ది రోజుల్లో 100 ఏళ్ళు పూర్తి కాబోతున్న సమయంలో ఇప్పటికైనా మన తెలుగు ప్రభుత్వాలు, అలానే ఫిలిం ఛాంబర్ ఇవన్నీ కలిసి తెలుగు సినిమా చరిత్రని, ఇప్పటివరకు జరిగినటువంటి 100 ఏళ్ల చరిత్రని గ్రంథస్థం చేయడానికి నేనని కాదు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నా ముందు తరాల వాళ్ళు ఉన్నారు, నా తర్వాత తరాలు ఉన్నారు, వాళ్ళందరితోటూ కలిసి ఆ చరిత్ర నిర్మాణానికి వాళ్ళని కృషి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం.